మీడియా మిత్రులందరికీ నమస్కారములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజలు ఎవరైతే భూములు ఉన్నాయో ఆ యజమానులందరికీ కూడా ఒక గుండె పగిలే వార్త. అత్యంత ప్రమాదకరమైనటువంటి విన్యాసం ఈ రాష్ట్రంలో జరగబోతా ఉంది. మామూలుగా భూములు అనేటువంటివి రెవెన్యూ శాఖలోని రిజిస్ట్రేషన్ శాఖ పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, భద్రత కూడా ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, శతాబ్దాల కాలం నుండి, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే సమయంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ఈ భూములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూములని, ప్రభుత్వ భూములని అన్నీ కూడా ప్రభుత్వమే సంరక్షణగా, భద్రతగా అధీనంలోనే మేనేజ్ చేసేది. కరెక్ట్గా మనం చూసాము ఎన్నికల ముందు 2024 సంవత్సరంలో 23లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విప్లవాత్మకమైనటువంటి ఒక చట్టం చేయాలని ప్రయత్నం చేస్తే, అదేవిధంగా రీసర్వే, సమగ్ర భూ సర్వే చేసేసి, ఇంతకుముందు గతంలో గొలుసులతో ఈ సర్వేలు చేయంగా కరెక్ట్గా హద్దులు, అల్లులు అనేటువంటివి వందల సంవత్సరాల కిందట చేసినటువంటివి కరెక్ట్గా లేవని, తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో దాదాపు 40,000 మంది సర్వేలకు ట్రైనింగ్లు ఇచ్చి, డ్రోన్ల ద్వారా, కార్స్ ద్వారా, అదేవిధంగా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ద్వారా హద్దులు నిర్ణయించేసేసి కంప్లీట్గా క్యూఆర్ కోడ్ పెట్టి ప్రభుత్వమే శాశ్వత గ్యారంటీదారుగా ఇచ్చి ఒక చట్టం చేయాలనేటువంటిది చూస్తే, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళంతా కలిసి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్లో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియాలో ప్రముఖంగా మొదటి పేజ్ అంతా అచ్చుగుద్ది దాదాపు 1000 మంది రిక్రూట్ చేసుకొని కాల్ సెంటర్లు పెట్టి ప్రతి రైతుకు ఫోన్లు చేసి, ఇంకేముంది మీ భూములు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీ భూములన్నీ, మీ భూములకు భద్రత లేదని ఈ రాష్ట్రంలో ప్రజలను బెంబేలెత్తిచ్చి భయపెట్టించేసేసి వాళ్ళందరినీ కూడా వంచన చేసి అధికారంలోకి వచ్చారు. అయ్యో నిజమేనేటువంటి అమాయకమైనటువంటి ప్రజలు దాన్ని కొంతమంది నమ్మి ఆయన ఏదో చేస్తారనేటువంటిది వచ్చారు. వచ్చాకేమైంది? కరెక్ట్గా అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర భూ సర్వే చేశారో అదే సర్వే ద్వారా ఏదైతే పాస్బుక్లు ప్రింటింగ్ చేశామో అందులో తూచా తప్పకుండా ప్రతి అక్షరముతో సహా అదే క్యూఆర్ కోడు, అదే వెబ్సైటు, అదే అంతా తీసుకొని చివరిగా మేము చేసింది ఏంటంటే కలర్ మార్చారు. కలర్ మార్చి ఫోటో కూడా తొలగించేసేసి యాజ్ ఇట్ ఈజ్గా టెక్నికల్ అంశాలను అదే పెట్టి ఈరోజు నెల ఒక ఊరికి వెళ్ళడం, ఒక నియోజకవర్గాన్ని పట్టాదారులు పాస్ పుస్తకాలు పంచుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యథాతథంగా అదే భూమి సమగ్ర సర్వేని ఈరోజు అమలు చేస్తున్నారు. సరే, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఎందుకు ఈ గుండె పగిలే వార్త, ఎందుకు ఇదంతా అన్నానంటే, ఈరోజు ప్రముఖంగా వార్తల్లో చూస్తే ప్రముఖ దినపత్రికల్లో ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా, ఈ భూమికి సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ శాఖ ఉంది కదా, రెవెన్యూ శాఖని, రిజిస్ట్రేషన్ శాఖని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్గా తెలుసు, ఇవే కూటమికి చివరి ఎన్నికలు, ఇక భవిష్యత్తులో కూటమి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి ప్రభుత్వ ఆస్తులనన్నీ కూడాను తన అనుయాయులకి, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలి అనేటువంటి ఆలోచనతో అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ పద్ధతులు అని చెప్పి టెండర్లు ఇచ్చేసి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని స్వాహా
పోర్టులని స్వాహ, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు స్వాహ, విద్య వైద్య సంబంధించినటువంటి స్వాహ, చివరికి ఆర్టీసీ ఆస్తులు కూడా స్వాహ, తర్వాత మన మున్సిపల్ సంబంధించినటువంటి పార్కులు అన్నీ కూడాను, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ 99 పైసలకే ఎవరెవరో లూలు కంట ఉర్సాల కంట వీళ్ళకి మొత్తం ఆస్తులన్నీ కట్టబెడుతూ ప్రభుత్వం ఆస్తులన్నీ అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వాటివి అయిపోయేసి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి రైతుల భూములు, అదేవిధంగా అమాయక ప్రజలకైనటువంటి స్థిరాస్తులు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించింది ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని, అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 26 కేంద్రాల్లో తర్వాత 294 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ 26 కేంద్రాలు ఏదైనా తెలుసా? మొదటి దశలో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ లాంటి ముఖ్యమైనటువంటిది ఏదైతే ఈ యొక్క రేటు ధరలు ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఇప్పుడే చూస్తున్నాం విశాఖపట్నంలో కూటమి నాయకుల కబ్జాలు అరాచకాలు అన్నీ కూడా రోజు వాళ్ళ పత్రికల్లో కూడా వస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రధానమైన కేంద్రాల్లో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి భూములు ఉండేటువంటి ప్రాంతాల్లో మొదటి దశలో చేస్తూ ఉన్నారట. ఇంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆధీనంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉండి వాళ్ళు చేస్తేనే ఏది అందులో ప్రధానమైనటువంటి డాక్యుమెంట్ ప్రిపరేషన్ అయితేనేమి, అదేవిధంగా డేటా ఎంట్రీ, మార్కెట్ వాల్యుయేషను, అదేవిధంగా ఈ ప్రొహిబిటెడ్ అంటే నిషేధితటువంటి భూముల వివరాలు, అదేవిధంగా లింక్ డాక్యుమెంట్లు అది ఇన్ని చెక్ చేయడం కావచ్చు, స్టాంప్ డ్యూటీ కలెక్షన్ కావచ్చు, ఈసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఇన్ని ప్రధానమైనటువంటి అంశాలను ప్రభుత్వ శాఖ ట్రైనింగ్ తీసుకొని బాధ్యత కలిగినటువంటి అధికారులతో రిజిస్ట్రేషన్లో శాఖలో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే ఏంటి అసలు? డేటా పరంగా కావచ్చు, అదేవిధంగా డేటా సెక్యూరిటీ ఉంటుందా? తర్వాత ఆ యొక్క భూములు ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలోనే నిత్యం చూస్తూ ఉంటాం, పేపర్లలో కానీ టీవీల్లో కావచ్చు, ఈ భూమి కబ్జా చేశారు, ఆ భూమి కబ్జా చేశారు. ఏది ప్రభుత్వమే సంరక్షణగా ఉంటూ భద్రత వహించేటువంటి ఈ యొక్క దశలోనే నిత్యం చూస్తూ ఉంటాం. తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఈ యొక్క భూ బకాసురులందరూ బట్టి కబ్జాలు చేసేటువంటిది. ఇక ప్రైవేట్ చేతుల్లోకి వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇదే కాదు, ఒక భూమి రిజిస్ట్రేషన్ కామన్ మ్యాన్ అమాయక ప్రజలు ఎవరైనా వెళ్ళేసి ఒక చిన్న స్థలం కొన్నా భూమి కొన్నా అమ్మాలన్నా కూడా వెళ్తే ఏం చూస్తారు? ఆ భూమి వివాదాల్లో ఉందా? ఆ భూమిలో ఏదన్నా లోన్లు ఏమన్నా ఉన్నాయా? ఆ భూమి హద్దులేంటి, హల్లులేంటి, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా చూసేసి వెరిఫై చేసేసి చేస్తారు కదా. అదే ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళితే ఈ యొక్క వివరాలన్నీ కూడా ఏదైతే వివాదాలు ఉన్నాయో భూములని, ఏదైతే ఈ యొక్క ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క భూములని ప్రైవేటు వ్యక్తుల చేతులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూ కబ్జాదారులకి వెళ్తే వాళ్ళ యొక్క యజమానులను బెదిరించేసేసి తీసుకోవడానికి అవకాశాలు లేవా? అదేవిధంగా ఆధార్ లాంటి సంబంధించినటువంటి డేటా చూడండి, డేటా ప్రైవేట్ చేతులకు ఏదైతే వెళ్తుంది భూ యజమానికి సంబంధించింది, ఆ యొక్క వివరాలు, ఆ వాల్యుయేషను, ఎంత భూమి ఉంది, ఆ యొక్క అన్నదమ్ములు ఏంటి, లింక్ డాక్యుమెంట్లు ఏంటి, ఈసీలు ఏంటి, కేసులేంటి, అప్పులేంటి, వారి యొక్క వివరాలన్నీ, సమగ్ర వివరాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఆ ప్రైవేటు వ్యక్తులు వెళ్ళేసి ఆ భూములకి యజమానులకి భద్రత ఉంటుందా? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాశ్వత గ్యారంటీయర్గా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలని అబద్ధాలు చెప్పి నమ్మించి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ కాదు కదా, అదే ప్రజలని వంచి నయ వంచనతో మొత్తము భూముల వివరాలన్నీ కూడాను ప్రైవేటు పరం చేసుకోవాలనేటువంటి మీ యొక్క ఆలోచన ఏ విధంగా కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఇక దీని మీద ఆధారపడినటువంటి వాళ్ళు ప్రభుత్వ సంబంధించిన అధికారుల పరిస్థితి ఏంటి? ఎంతమంది ఉన్నారు రిజిస్ట్రేషన్ శాఖలో, రెవెన్యూ శాఖలో? వీళ్ళ పరిస్థితి ఏంది? అదేవిధంగా ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తరాలుగా వంశ పారంపర్యంగా డాక్యుమెంట్ రైటర్లు అనేటువంటి వాళ్ళు
ఆ యొక్క రిజిస్ట్రేషన్ శాఖను నమ్ముకొని ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దగ్గరగా 100 మంది పైనే ఆ యొక్క డాక్యుమెంట్ రైటర్లందరూ కూడాను ఆధారపడి ఉన్నారు. ఈరోజు దగ్గర 1,00,000 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, విభజిత ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ కూడా ఇప్పటికే తమ మొర వెళుతున్నారు, మొర పెట్టుకుంటున్నారు అయ్యా అని చెప్పి. సోమవారం నుంచి ధర్నా కూడా చేస్తామనేటువంటి ఆలోచనలో డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. అంటే ఈరోజు లక్షలాది మంది డాక్యుమెంట్ రైటర్లని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులని, తర్వాత ఈ యొక్క భూమి యజమానులని ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అయిపోయాయా? ఇక ప్రైవేట్ ఆస్తుల జోలికి వస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు, ప్రజలు, రైతులు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు సమగ్రంగా సమన్వయంతో తిప్పి కొడితే తప్ప ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతులకి, సామాన్య ప్రజలకి ఏ విధంగా కూడాను రక్షణ లేకుండా పోతుంది భూములకు అనేటువంటిది మాత్రం చెప్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యాక్ట్ని, ఈ యొక్క ప్రైవేటు పరం చేసేటువంటిది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరిత అనేక ఉద్యమాల ద్వారా ఆ పీపీపీలు చేయాలనుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆపామో, అంతకు మించిన స్థాయిలో ఈ యొక్క ప్రజల యొక్క, రైతుల యొక్క భూములను కాపాడడానికి, ప్రైవేటు పరంగా కాకుండా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటుంది. ముందే హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రైవేటు పరం చేయడానికి అవకాశమే లేదు. ఇది చేస్తే ప్రజలు నష్టపోతారు, రైతులు నష్టపోతారు, సామాన్య అమాయక ప్రజలు నష్టపోతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఈ చట్టం అమల్లోకి వచ్చేదానికి వీలు లేదు, కాకూడదు, కానివ్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా చెప్తా ఉంది, హెచ్చరిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. ఇది చాలా అన్యాయం చంద్రబాబు, నీకు తెలుసు ఇది చివరి ఎన్నికలని. చివరి ఎన్నికల్లో మొత్తం అంతా కూడాను స్వాహా చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మీ పప్పులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు, ఈ ప్రజల ముందు ఉడకవని మరోసారి హెచ్చరిస్తూ దీన్ని ఆపాలనేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.